తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ బట్టలు వాడకూడదని చెప్పేసి బయట ఇచ్చేసేయడము, లేదా కొన్నిసార్లు గుర్తుగా కొన్ని ఉంచుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి కదా. అసలు ఏ వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు, ఏ వస్తువులు ఉంచుకోవచ్చు? ఇటువంటి వాటికమ్మా నేను చెప్పాల్సి వస్తే ఒక మనిషి వికృతమైన చర్యలు ఇందులోనే ఉంటాయి. అంటే ఎంతటి బుద్ధిహీనతగా ఉంటాడో మనిషి ఇక్కడ తెలిసిపోతాయి. ఎందువల్లనంటే నాకు ప్రత్యక్షంగా కూడా కొన్ని సెమినార్లలో అడుగుతుంటే చెబుతుంటే ఒక్కొక్కరు పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఎందువల్లనంటే ఎవరికి కోపం వస్తుంది అటువంటి పని చేసేవాడికే కోపం వస్తుంది. నేను మాట్లాడేది అందరికీ రాదు. గుమ్మడికాయల దొంగ అంటే ఎవరు అనగానే ఎవరో వచ్చి ఏ అన్నట్ట, అటువంటి వాళ్ళకి నేను చెప్పే మాటలు కోపం వస్తాయి. ఎందువల్లంటే చనిపోయిన వారి వస్తువులు అని అన్నారు కదా. నేను ఒక ప్రశ్న వేస్తాను, మీకు క్లారిటీ వచ్చేయాలి. ఒక పరుపు మీద చనిపోయారు, ఏం చేస్తారు? పరుపు మీద చనిపోయారు, పరుపు ఇంట్లో వాడకూడదు, బయటికి ఇచ్చేయాలంటారుగా, అనరా? దిండు మీద తలకాయ పెట్టుకుని చనిపోయారు, ఆ దిండు వాడకూడదు, బయటికి ఇచ్చేయండి అంటారు. ఏదో ఒక రకమైన బట్టలు వేసుకొని ఆ బట్టల మీద చనిపోయారు, ఆ బట్టలు వాడకూడదు, ఇంకా బయటికి పడేసేయండి, రోడ్డు మీద పడేసేయండి అంటారు. ఒప్పుకుందామా? నిజమే కదంతా. మరి చనిపోయారు కదా మనిషి, ఆ పరుపు మీద పడుకున్నప్పుడు మనకు అదే గుర్తొస్తుందిగా, చనిపోయారని అదే బాధేస్తుంది కదా. సిగ్గుండాలి వాళ్ళకి. ఏముండాలి? పర్లేదు, అనర్థం తప్పేం లేదు, ఇందులో అధర్మం ఏం లేదు. ఎందువల్లంటే అదే చనిపోయిన మనిషి మీద బంగారం ఉంటుంది, దాన్ని ఏం చేస్తున్నారు? వాడుకుంటారు. అదే అంతే. అంటే ఇక్కడ నువ్వు చనిపోయిన వ్యక్తి మీద విలువ ఉందా? చనిపోయిన వ్యక్తి ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులకు విలువ ఉందా? నేను ఇంతకుముందే మీతో ఒక మాట చెప్పా, చాలా మంది పళ్ళు కొనుక్కుంటారండి, అటువంటి వ్యక్తులకే నేను చెప్పేవి మింగుడు పడవు, నా మాటలన్నీ అంతే కటువుగా ఉంటాయి. అది అందే ఉందా మాట ఉండవంటే ఇదే అన్న. చనిపోయిన వ్యక్తి మీద ఒక ఈ వేలకి చిన్న రింగు ఉందంటే ఆ రింగు తీసుకోవడం కోసమే ప్రయత్నం చేస్తారుగా. ఏ ఒంటి మీద బట్టలు పనికిరాలా, దిండు పనికిరాలా, పరుపు పనికిరాలా, మంచం పనికొచ్చింది కానీ మళ్ళీ అంటే మంచం ఖరీదు ఎక్కువనే. అంటే ఇది ధర్మమా అధర్మమా మన మనసాక్షికి ఉంటారమ్మా. బట్టలు అంటే ఎవరికి పనికిరావు కాబట్టి మా నాన్నగారు బట్టలు చాలా ఉన్నాయండి, మేము దానం చేసేసామండి అంటారు. మా నాన్నగారు వాడినవి చాలా ఉన్నాయండి వస్తువులు, అవన్నీ దానం చేసేసామండి అంటారు. నా పొట్టు వాడే ఉంటాడు, మీ నాన్నగారు వాడిని బంగారం కూడా దానం చేశారా? అవి చేయలేదండి. మీ నాన్నగారు కట్టించుకున్న ఇల్లు ఉంది కదా, ఇల్లు దానం చేశారా? చేయలేదండి. మీ నాన్నగారు కొన్న భూమి ఉంది కదా, దానం చేశారా? చేయలేదండి. మీ నాన్నగారు చేతి వాచి ఉంది కదా, దానం చేశారు. ఇవన్నీ ఎందుకు చేయలేదు మరి? అంటే ఇక్కడ మనకు కేవలం మనిషి చనిపోయాడు, మనకు శరీరాన్ని ఇచ్చి ఆయన కాదనుకుంటే మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? మనం పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు భోజనాలు చేస్తుంటే మనం ఉచ్చబోసే వాళ్ళం పక్కన, తిట్టుకుంటారా? అవతలికి వెళ్తాం, వాళ్ళు భోజనాలు చేస్తుంటే తిట్టుకోరు కదా. తల్లి హృదయం తండ్రి హృదయం చీ అనుకోరు కదా. వాళ్ళని శుభ్రం చేసి వచ్చి మళ్ళీ భోజనం చేస్తారని తప్ప వాళ్ళని వదిలేరు. అంతగా పిల్లల గురించి ఆలోచించి వాళ్ళ మలమూత్రాలు తీసి ఎంతో గుండెల మీద నడిపించుకుంటూ నా కొడుకు అని చెప్పి, నేను కడుపునున్న అన్నం తింటే ఒకవేళ వాడికి అన్నం పెట్టలేనేమో అని చెప్పి అతను తిండి కూడా మానేసేసి పిల్లలు కడుపునిండా పెట్టాలని చెప్పి వాళ్ళు ఎదుగుతుంటే, ఇంట్లో కూర్చొని ఏదైనా బాధ వస్తే బాధపడితే భార్య ధైర్యం కోల్పోతుంది కాబట్టి తన ధైర్యం కోల్పోతే ఇల్లు ఇంకా ఇబ్బంది పడిపోతుందని చెప్పి ఏ చెట్ల కిందో ఎక్కడో ఎవరు లేని చోటు దూరంగా కూర్చొని ఏడుస్తాడు మగవాడు. అందరి ముందు ఏడవలేడు. ఎందువల్లంటే ఆ ఇంటికి ధైర్యం మగవాడే. అతనే ఏడుస్తే రేపు నా పరిస్థితి ఏంటని చెప్పి కుటుంబం ఇంకా ధైర్యపడిపోతుందని చెప్పి ఎక్కడో చెట్టు కింద కూర్చొని ఏం కష్టపడి తీసుకొచ్చిన పిల్లవాడికి నేను స్కూల్ ఫీజు కట్టాలి, ఎంత కష్టపడాలి, ఎలాంటి కష్టపడాలి, ఇంత ఫీజులు ఉన్నాయి కదా, నేను ఎలా చదివించగలగాలి, చదివించకుండా వదిలేస్తే నా పిల్లవాడికి నాలాగానే ఉంటాడు కదా, ఏదో ఒక పని చేసుకుని బ్రతకాల్సి వస్తుంది, నా జీవితం ఎట్లాగా అయిపోయింది, నా పిల్లవాడైనా బాగుండాలి,
చక్కగా ఉండాలని చెప్పి వాడి కోసం నానా యాతనలు పడి నానా తాపత్రయాలు పడి అప్పు చేసి సొప్పు చేసి వాళ్ళు కాలు పట్టుకొని వీళ్ళు కాలు పట్టుకొని వాళ్ళు అవమానించిన వీళ్ళు అవమానించిన ఎన్ని అన్నప్పటికీ కూడా పడి 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 పిల్లల జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు. వీళ్ళకి వృద్ధాప్యం వచ్చేటప్పటికి వాళ్ళకి కాస్త ఉద్యోగమో సద్యోగం వచ్చి ఒక రకంగా వీళ్ళ చుట్టం కూడా తగ్గించేస్తారు. ఎందువలన అతనికి అతని భార్య అతని పిల్లలు ఏదో ఉంటారు. ఇక నా కుటుంబం నాకుంది నేను అనేటువంటి నేను ఎందుకు చూస్తా ఇంకా అనే స్థితి. ఓకే, వాళ్ళు కూడా ఉంటారు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకున్నా మమ్మల్ని చూడకపోయినా పర్లేదు, వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదో చేసుకెళ్తూ ఉంటారు. ఇది గొప్ప వాళ్ళు తక్కువ వాళ్ళు లేదండి, ప్రతి కొంపలోనూ కూడా జరిగేది ఇది. పిల్లవాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎక్కడో 10కి 2 ఉన్నారేమో తల్లిదండ్రులను చూసేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతికేటువంటి వాళ్ళే. వాళ్ళు గతించిన తర్వాత ఆ కర్మకాండాలకు వచ్చినప్పుడు అక్కడ వస్తుందండి ఇవన్నీ కూడా. ఒక పక్కన బాధపడుతూనే మెళ్ళో బంగారం ఎంతుంది, చేతికి బంగారం ఎంతుంది. అంటే నేను రీసెంట్గానే విజయవాడలో బాగా పరిచయస్తులు ఎందుకు వెళ్ళానని బాధేసింది నాకు. చనిపోయారని తెలిస్తే పిలవకూడదండి, వెళ్ళాలి. పెళ్ళికి పిలిస్తే వెళ్ళకపోయినా నష్టం లేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారని తెలిస్తే చాలు వెళ్ళి పరామర్శించి రావాలి. అది ఒక ధర్మం. ఆ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వెళ్ళా. ఒక ఆడవిడ చనిపోయింది పాపం. చనిపోయినప్పుడు ఆవిడ ఒంటి మీద పెద్ద బంగారమే లేదనుకోండి, మొత్తం కలిపితే 100 గ్రాములు ఉంటుంది ఒంటి మీద. ఆ బంగారం కోసం కొట్టుకున్నారంటే మీరు నమ్ముతారా? ఆ బంగారం కోసం ఆవిడ దేని మీద అయితే చనిపోయారో అన్నీ బయటపడేశారు, పీటతో సహా బయటపడేశారు. కానీ ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం కోసం కొట్టుకోవడం అది ఎంతవరకు ధర్మం అండి? నాకు చాలా కష్టం అనిపించింది. లేచి వచ్చేసి అక్కడి నుంచి ఇంకా నేనంటే ఎటువంటి హేయమైనటువంటి బ్రతుకుతున్నాం, ఎటువంటి హేయమైన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. ఆ బంగారం తీసేసి దానికోసం ఇది నాది అది నాది ఇది నీది ఇది నాది అని కొట్టుకు చేస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఇప్పుడు చెప్పండి మీరు, వాళ్ళు బట్టలు దాచుకోవాలా, బట్టలు ఇచ్చేయాలా, పరుపు దాచుకోవాలా, దిండి ఇచ్చేయాలా, బంగారం దాచుకోవాలా? మనిషి యొక్క జ్ఞాపకాలు, ఆ మనిషి వేసుకున్న వస్తువులకి ఎంత విలువిచ్చావుగా నువ్వు. నావి నేను తీసుకుంటా అని చెప్పి ఆ మనిషి నుంచి వచ్చిన వాడివేగా నువ్వు. మరి నువ్వెక్కడ ఉండాలి? ఇన్ని సూత్రాలు ఉన్నాయమ్మా. మన ఏంటంటే మా నాన్నగారి గుర్తుగా ఇది దాచుకున్నానండి, నేను ఒక పంచి దాచుకున్నానండి. మిగిలిన ఏం చేసావు? మరి ఇచ్చేసిందంటూ అన్నీ ఇచ్చేసావు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఏవైతే ఒంటి మీద నేను ఇచ్చా, ఆ నాన్నగారు ఒంటి మీద బంగారం పొంగరం ఉందని అది కూడా ఇదిగోండి మీ నాన్నగారి గుర్తుగా పెట్టుకున్నానండి. అక్కడి నుంచి వస్తాయి ఒక్కొక్కటి గుర్తులు. ముందు నాన్నగారి గుర్తుగా ఇది ఒకటి దాచుకున్నానండి అంటారు. నా దగ్గర నుంచి ఈ ప్రశ్నలు వస్తాయి. అవునండి, నాన్నగారి గుర్తుగా ఉంగరం దాచుకున్నానండి, నాన్నగారి గుర్తుగా వాచి దాచుకున్నా. నాన్నగారి గుర్తుగా నాన్నగారు ఒంటి మీద ఖరీదు అనేవి మాత్రమే ఆయన గుర్తుగా అట్టి పెట్టుకున్నావు. ఖరీదు కానివన్నీ నువ్వు ఇచ్చేసేసావు. ఇక్కడ మీకు ప్రేమ కనిపిస్తుందా, డబ్బు కనిపిస్తుందండి? అంతే, డబ్బు. దీన్ని బట్టి మీరు అడిగిన ప్రశ్నకి నేను ఏం చెప్పాలనుకున్నాను మీకు అర్థమై ఉండాలి. ఖచ్చితంగా గురుగారు. నేను ఇది అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత విషయంలో ఒక ఇంట్లో మనిషి చనిపోయాడు అంటే ఆ మనిషి మీద ప్రేమ చూపిస్తున్నారా, లేదంటే కనుక మనిషి వేసుకున్నటువంటి వస్తువులకు, మనిషి వాడేటువంటి వస్తువులకు ఉండేటువంటి వాల్యూని బట్టి ఆ మనిషికి విలువ దక్కుతుందా అని ఒక విషయం మనకి అర్థం కావాలమ్మా. ఖచ్చితంగా గురుగారు. ఒకప్పుడున్న ప్రేమానురాగాలు కానీ ఆ ఫ్యామిలీ బాండింగ్ కానీ ఇప్పట్లో కనిపించట్లేదు. మనిషికి ఇచ్చే విలువ ఇప్పుడు అది లేదు, వస్తువుల మీదే ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా అందరూ మారితే డెఫినెట్లీ మనము రేపు మన పిల్లలకి కానీ ఇవన్నీ చెప్తే అట్లీస్ట్ వాళ్ళ నుండైనా మార్పు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు.